డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. గత 2 వీడియోల్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఫ్లూట్పై స్వరస్థానాల్ని ఐడెంటిఫై చేయడం, అంతకుముందు క్లాస్లో ఫ్లూట్ బ్లోయింగ్ ఎలా చేయాలి అనే విషయం మీద మనం నేర్చుకున్నాం. ఈరోజు ఫ్లూట్పై మోహన రాగం యొక్క స్వరస్థానాలు, దాని యొక్క ఎక్సర్సైజులు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాం. అయితే మీరు శంకరాభరణం రాగం, కళ్యాణి రాగం అంతకుముందు చెప్పాను నేను. కళ్యాణి రాగం అనేది మనకి సరిగమ పదనిస సనిధవ మగరిస అని చెప్పాను, ఆల్ ఓపెన్ హోల్స్ అని. అదే శంకరాభరణ రాగంలో మనకి మాలో హాఫ్ హోల్ ఒకటి ఉంటుందని మీకు చెప్పాను. ఇప్పుడు మనం మోహన రాగం విషయంకి వస్తే మనకి 5 స్వరాలు ఉన్నటువంటి రాగం అనమాట మోహన రాగం. శంకరాభరణ రాగంలో సరిగమ పదనిస సనిధవ మగరిస ఉంటాయి. అందులో మనం ఏం చేసామంటే మా అనే స్వరము, నీ అనే స్వరము రిమూవ్ తీసేయాలి. తీసేస్తే వచ్చే రాగమే మనకి మోహన రాగం అంటాం. మేళకత రాగం పరంగా అయితే మనం హరికాంబోజి రాగం యొక్క జన్యరాగం అని పిలుస్తాం. అలాగే అంతేగాని శంకరాభరణం యొక్క జన్యరాగం అని పిలము. అంటే మామూలుగా మీకు ఐడెంటిఫై చేయడానికి శంకరాభరణ రాగ స్వరస్థానాల్లో మా అనే స్వరము, నీ అనే స్వరము తీసేస్తే మనకి వచ్చే రాగమే మోహన రాగం. అంటే సరిగపదస సదప గరిస. అసెండింగ్ మనకి ఆరోహణం సరిగపదస వస్తుంది, డిసెండింగ్ సదప గరిస వస్తుంది అన్నమాట. అన్నీ ఓపెన్ హోల్సే. చాలా ఈజియెస్ట్ రాగం, చాలా సింపుల్ రాగం. దీని యొక్క స్వరస్థానాలని ప్లే చేసిన తర్వాత ఆ ఎక్సర్సైజ్లు ఎలా నేర్చుకోవాలనే విషయాన్ని మీకు ఈరోజు చిన్న వీడియో ద్వారా నేర్చుకున్నాం. డైరెక్ట్గా మనకి తెలిసిన విషయమే, సా అనేది మనకి 3 హోల్స్ వాయిస్తే మనకి సా అనే స్వరం వస్తుంది కదా. తర్వాత రింగ్ ఫింగర్ రిమూవ్ చేస్తే మనకి 2 హోల్సే మూసివేయబడితే అది రీ అనమాట. తర్వాత ఒక్క హోల్, సింగిల్ హోల్ మనం ఇండెక్స్ ఫింగర్తో మూస్తాం. అది మనకి ఏంటవుతుందంటే గా. అన్ని హోల్స్ కూడా మనం మూసివేస్తే అది పా అవుతుంది. మీకు తెలిసిన విషయాలే మరొక్కసారి. ఆ తర్వాత చివరి హోల్ మనం ఉంగరం వేళ్ళని రిమూవ్ చేస్తే వచ్చే స్వరం దా. ఆ తర్వాత కూడా వదిలేసాం. రైట్ హ్యాండ్ యొక్క 3 హోల్స్ వదిలేస్తే వచ్చే స్వరం సా. పైసా కొంచెం గట్టిగా ఒత్తిడితో ఊదాలి. మరొకసారి సారీ గా పద సా, సాదా పగరి సా. చాలా ఈజియెస్ట్ రాగం. సరిగా పదస సదపగరిస 5 స్వరాలే ఉంటాయి, సారీగా పద. అందుకే దీన్ని మనం ఔడవ రాగం అని కూడా పిలుస్తాం అన్నమాట. మరొకసారి దీన్ని సస్టైన్ చేసి వాయిద్దాం. సారీగా పద సా, అలా సస్టైన్తో వాయిద్దాం. ఈ ఆరోహణము అవరోహణము మూర్ఛన మోహన రాగం యొక్క మూర్ఛన. షడ్జమము, చతుశ్రుతి రిషభము, అంతర్గాంధారము, తర్వాత పా పంచమము, తర్వాత దా చతుశ్రుతి దైవతము అండ్ షడ్జమము. ఇవి స్వరస్థానాలు. ఇందులో మనం ఎక్సర్సైజ్ స్వరమ్స్, అదే సరళి స్వరాల్లాగే మోహన రాగంలో కొంచెం ఎక్సర్సైజ్లు ఉన్నాయన్నమాట. అవి మనం ప్రాక్టీస్ చేద్దాం సరదాగా. ఫస్ట్ ఎక్సర్సైజ్ సరిగా పదస సదప గరిస, అది ఆల్రెడీ చెప్పేసాం. రెండవ ఎక్సర్సైజ్ ఏంటంటే సరిగా పదస సాదా పగ పగరిస, అది రెండవది. చూద్దాం. మరొకసారి
ప గ ప ద స సా ద ప గ ప గ రి స. మూడవ ఎక్సర్సైజ్ ఏంటంటే సా రి గ రి గ ప గ ప ద ప ద స డిసెండింగ్ సా ద ప ద ప గ ప గ రి ద రి స. రెండోది ప్రాక్టీస్ చేద్దాం. మరొకసారి ఓకే, అది రెండవ ఎక్సర్సైజ్ అన్నమాట. తర్వాత స్వరం స స రి గ ప ప గ ద ద ప గ గ ప ప ద స స ద ద స ద ద ప స ద ద ప ప గ రి స. వాయిద్దాం. అర్థమైంది అనుకుంటాను. తర్వాత ప్రాక్టీసు స గ రి ప గ ద ప స స ప ద గ ప రి గ స. ప్లే చేద్దాం. స గ రి ప గ ద ప స స ప ద గ ప రి గ స. తర్వాత స్వరం స రి గ ప రి గ ప ద గ ప ద స స ద ప గ ద ప గ రి ప గ రి స. ఇలా మనం చిన్న చిన్న ఎక్సర్సైజులు నేర్చుకొని ఇంకా చాలా స రి రి గ గ ప ప ద ద స చిన్న జంట స్వరం లాగా అన్నమాట. ఇలా మనం మోహన రాగంలో రకరకాల ఎక్సర్సైజ్లని మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఇవి మనం మోహన రాగంలో సరదాగా ఇలా ఎక్సర్సైజ్ చేస్తే మనకి మోహన రాగం మీద మనకి ఒక కమాండింగ్ మనకి ఏర్పడుతుంది అనమాట. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.